హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ స్టాప్స్ అజ్యూర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను వాట్ ఈస్ డెవాప్స్ అండ్ వాట్ ఈస్ అజ్యూర్ డెవాప్స్ ఈ రెండింటి మధ్యన ఉండే డిఫరెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఎప్పుడు కూడా. సో అసలు డెవాప్స్ అంటే ఏంటి అండ్ అజ్యూర్ డెవాప్స్ అంటే ఏంటి, ఈ రెండింటికి ఉండే డిఫరెన్స్ ఏంటి మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు డెవాప్స్ అంటే ఏంటి, డెవాప్స్కి ఉండాల్సినటువంటి నాలెడ్జ్ ఏంటి, కోడింగ్ నిజంగా అవసరమా లేదా, ఇవన్నీ కూడా మనం ఈ బ్రీఫ్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో డెవాప్స్ అంటే ఇట్స్ ఎ కల్చర్ బేసికలీ. మనకి ఐటీ కంపెనీస్లో మీలో చాలా మంది ఆల్రెడీ జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉండుంటారు, ఆర్ ఫ్రెషర్స్ కూడా ఉండుంటారు. జాబ్ చేస్తున్న వాళ్ళకి ఆల్రెడీ ఐటీ కంపెనీలో ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలిసే ఉంటుంది. ప్రతి ఐటీ కంపెనీ కూడా ఒక స్టాండర్డ్ ప్రాసెస్ని ఫాలో అవుతుంది. ఎందుకోసం ప్రాసెస్ని ఫాలో అవుతారు అంటే, మనం చేసేటటువంటి వర్క్లో ఒక ట్రాన్స్పరెన్సీ కోసం, అలాగే ఆ వర్క్ని స్ట్రీమ్ లైన్ చేయడం కోసం కరెక్ట్గా ఒక స్టాండర్డ్ ప్రాసెస్ని ఫాలో అవుతారు. కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాసెసెస్లో చాలా ప్రాసెసెస్కి లూప్ హోల్స్ ఉన్నాయి అన్నమాట. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి ఎగ్జాంపుల్ ప్రాసెసెస్ తీసుకుంటే వాటర్ ఫాల్ మెథడాలజీ, ఎజైల్ మెథడాలజీ, స్క్రమ్ మెథడాలజీ, ఇంకా రకరకాల ప్రాసెసెస్ ఉన్నాయి. ఐటీ సపోర్ట్కి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మెయిన్గా చెప్పుకోదగింది ఐటీఐఎల్ ప్రాసెస్. అందులో చేంజ్ మేనేజ్మెంట్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అని, అంటే మనం చేసే వర్క్ ఎలా చేయాలో చెప్పేది ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ని ఫాలో అవుతున్నప్పుడు ఒక టీం ఇంకొక టీం మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చినప్పుడు కొన్ని ఇష్యూస్ అరైజ్ అవుతూ ఉంటాయి. ఒక ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ టీం మీద డెవలప్మెంట్ టీం కానీ, టెస్టింగ్ టీం కానీ, హెచ్ఆర్ టీం కానీ, మార్కెటింగ్ టీం కానీ, ఇలా వేరియస్ టీమ్స్ డిపెండ్ అవుతాయి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ప్రొవైడ్ చేసేది వాళ్ళే కాబట్టి. సో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం వచ్చినా సరే ఐటీ టీం రెస్పాన్సిబుల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతారు. కానీ కొన్ని సందర్భాల్లో యాక్చువల్గా ప్రాబ్లం ఐటీ సైడ్ నుంచి లేకపోయినా సరే అక్కడ సొల్యూషన్ రావడానికి టైం పట్టేస్తుంది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద మిస్అండర్స్టాండింగ్ బిట్వీన్ డిఫరెంట్ టీమ్స్. మిస్అండర్స్టాండింగ్ అని కూడా అనకూడదు మనం, అది వాళ్ళు చేసే పనులను బట్టి ఆ కంపెనీలో జరిగేటటువంటి చిన్న చిన్న గ్యాప్స్ అన్నమాట, గ్యాప్స్ క్రియేట్ అవ్వడం. అంటే ఐటీ ఇంజనీర్ వచ్చి నేనేమో స్టేబుల్గా మీకు మిషన్ని హ్యాండ్ ఓవర్ చేశాను, మీరు తర్వాత ఏదో ప్రాబ్లమ్ని క్రియేట్ చేశారు అనేటటువంటి స్టేట్మెంట్ ఇస్తే డెవలపర్ కానీ వేరే అదర్ టీమ్స్ కానీ ఏమంటారు యూజువల్గా, మేమేం మాడిఫికేషన్స్ చేయలేదు కాన్ఫిగరేషన్స్లో, సో మా సైడ్ నుంచి ఏ ప్రాబ్లం లేదు, ఇది మిషన్ ప్రాబ్లం అంటారు. సో ఇక్కడ చిన్నపాటి గ్యాప్ క్రియేట్ అవుతుంది అనమాట. ఈ గ్యాప్ దేనివల్ల క్రియేట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బిట్వీన్ దీస్ టీమ్స్ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల. ఐటీ టీం చేసే పని డెవలపర్స్కి తెలియకపోవడం వల్ల, డెవలపర్స్ చేసే పని ఐటీ టీంకి అర్థం కాకపోవడం వల్ల, ఆ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల. సో ఇప్పుడున్నటువంటి ప్రాసెసెస్ అన్నిటిలోనూ ఉన్నటువంటి లూప్ హోల్స్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చినటువంటి కొత్త ప్రాసెసే డెవాప్స్, సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే. సో దీన్ని ప్రాసెస్ అనకుండా కల్చర్ అని పిలుస్తారు, డెవాప్స్ కల్చర్. ఎందుకంటే ఇది అందరూ ఫాలో అవ్వాల్సినటువంటి ప్రాసెస్. నాట్ ఓన్లీ డెవలప్మెంట్ టీమ్, నాట్ ఓన్లీ టెస్టింగ్ టీమ్, నాట్ ఓన్లీ ఐటీ టీమ్, ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో ద సేమ్ ప్రాసెస్, డెవాప్స్ కల్చర్. అసలు ఏం వస్తుంది డెవాప్స్ కల్చర్ తోటి మనకి అంటే, ఇక్కడ మాన్యువల్గా చేసే పనులన్నీ కూడా ఆల్మోస్ట్ ఆటోమేట్ అవుతాయి. అందుకని హ్యూమన్ ఎర్రర్స్ తగ్గుతాయి, టూల్స్ మీద డిపెండ్ అయ్యి పని చేస్తాం కాబట్టి. సో అట్ ద సేమ్ టైం ట్రాన్స్పరెన్సీ కూడా పెరుగుతుంది. ఏ టీం ఏ పని చేస్తుంది, దేని వల్ల ప్రాబ్లం వచ్చిందో ఒకరిని అడగకుండా తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. ప్రాబ్లమ్స్ని తొందరగా రిజాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది, ప్రొడక్టివిటీని పెంచుకునే అవకాశం ఉంటుంది. మరి డెవాప్స్ తెలియాలి అంటే, డెవాప్స్ అనే కల్చర్ తెలియాలంటే మనకి కోడింగ్ తెలియాలా అనేది ఫస్ట్ క్వశ్చన్ ఎవరికైనా వచ్చేది. డెవాప్స్ అనేది నాట్ ఓన్లీ రిలేటెడ్ టు డెవలపర్స్, ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు ఆపరేషన్ టీమ్స్. అందుకనే దీన్ని డెవ్ ఆప్స్ అంటున్నారు, డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్. సో ఇక్కడ
డెవలప్మెంట్ టీమ్ చేసే వాళ్ళ యాక్టివిటీస్, టెస్టింగ్ టీమ్ చేసే వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళు సర్టెన్ ప్రాసెసెస్ని ఫాలో అవుతూ చేసుకుంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు డెవలప్ చేసిన అప్లికేషన్ని మెయింటైన్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అంతా ఐటీ టీమ్స్ ప్రొవైడ్ చేస్తూ, వాళ్ళు కూడా వాళ్ళ టూల్స్ని వాడుకుంటూ వాళ్ళు సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో అందుకని కాంబినేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ డెవాప్స్. సో అసలు ఎందుకు వచ్చింది డెవాప్స్ అనే దానికి జస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఇందాక చెప్పినట్టే ఆపరేషన్ టీమ్స్, ఐటీ సపోర్ట్ టీమ్స్ కానీ, డేటాబేస్ సపోర్ట్ టీమ్స్ కానీ, నెట్వర్క్ సపోర్ట్ టీమ్ కానీ, స్టోరేజ్ సపోర్ట్ టీమ్ కానీ, వాళ్ళకి ఏంటి అంటే స్టెబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేబుల్గా రన్ అవుతుందా లేదా, అంటే వాళ్ళు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెటప్ చేసేటప్పుడు ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బెస్ట్ ప్రాక్టీసెస్ని ఫాలో అవుతూ ఇది ఇలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. అట్ ద సేమ్ టైం అదర్ టీమ్స్కి, డెవలప్మెంట్ టీమ్స్కి, టెస్టింగ్ టీమ్స్కి ఆర్ డేటాబేస్ ఇంజనీరింగ్ టీమ్స్కి, ఎనీ అదర్ టీమ్స్కి వాళ్ళకి ఏంటంటే చేంజెస్ అవసరం. చేంజెస్ ఫ్రీక్వెంట్గా దే నీడ్ చేంజెస్ ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ వల్లే a little bit of confusion that is leading to the gap between these teams అన్నమాట. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికే ఈ డెవాప్స్ కల్చర్ని తీసుకొచ్చారు. సో రెగ్యులర్ డెవాప్స్ మనకి ఎలా ఉంటుంది అంటే, ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ టూల్స్ అనమాట. బేసిక్గా ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ టూల్స్. ప్రాసెస్ మొత్తాన్ని 8 phases-లోకి డివైడ్ చేశారు ఇక్కడ. ప్లానింగ్ ఫేజ్, కోడింగ్ ఫేజ్, బిల్డింగ్ ఫేజ్, టెస్టింగ్ ఫేజ్, రిలీజ్, డిప్లాయ్మెంట్ ఫేజ్, ఆపరేషన్స్ అండ్ మానిటరింగ్. సో ఈ సైడ్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ టీమ్స్కి రిలేటెడ్గా ఉంటే, ఈ సైడ్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ ఆపరేషన్ టీమ్స్కి రిలేటెడ్గా ఉంటాయి. సో ఇక్కడ ఒక టూల్ అని చెప్పడానికి లేదు. ఓకే, సో మొత్తం డెవాప్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేయాలి రెగ్యులర్ డెవాప్స్లో అంటే, ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ టూల్స్. ఇట్స్ నాట్ ఎ సింగిల్ టూల్ దట్ ఈస్ హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్. ప్లానింగ్కి ఒక కైండ్ ఆఫ్ టూల్స్ ఉండాలి, కోడింగ్కి ఒక కైండ్ ఆఫ్ టూల్స్ ఉండాలి, కోడ్ రిపాజిటరీస్, బిల్డ్ టూల్స్ ఉండాలి, టెస్టింగ్ టూల్స్ ఉండాలి, రిలీజ్ టూల్స్ ఉండాలి, అండ్ డిప్లాయ్మెంట్ టూల్స్ ఉండాలి, ఆపరేషన్స్ టూల్స్ ఉండాలి, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్, అలాగే మానిటరింగ్ టూల్స్ ఉండాలి. ఇవన్నీ కూడా డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ సాఫ్ట్వేర్ వెండర్స్ డెవలప్ చేసిన ప్రోడక్ట్స్. మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఓపెన్ సోర్స్. సో ఇక్కడ ఒక టూల్ ఇంకొక టూల్తో పనిచేయాలి అంటే, ఆ టూల్కి మధ్యలో ఉండేటటువంటి ఇంటిగ్రేషన్ ఈజ్ ద ఇంపార్టెంట్ కీ కాంపోనెంట్, కీ ఇంగ్రీడియంట్. సో సపోజ్ జీరా తోటి రెస్ట్ ఆఫ్ ద టూల్స్ పనిచేయాలి అంటే, జీరా ఈ రెస్ట్ ఆఫ్ ద టూల్స్ని సపోర్ట్ చేయాలి. ఆ ఇంటిగ్రేషన్ పర్ఫెక్ట్గా జరగాలి. అలాగే రెస్ట్ ఆఫ్ ద టూల్స్ తోటి ఇంటిగ్రేట్ అవ్వగలగాలి. సో రెగ్యులర్ డెవాప్స్లో ఏంటి పెద్ద ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే టూల్ సెలెక్షన్, అండ్ దెన్ వాటి మధ్యలో ఉండేటటువంటి ఆ ఇంటిగ్రేషనే బిగ్గెస్ట్ ఛాలెంజ్. గోయింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, do we really need to learn development, software development to work on DevOps అంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో, నా పర్సనల్ పర్సెప్షన్లో, పర్సనల్ వ్యూలో ఇట్స్ నాట్ మ్యాండేటరీ అనే చెప్తాను నేను. ఎందుకంటే ఇక్కడ 2 రోల్స్ ఉంటాయి, ఒక రోల్ కాదు. డెవాప్స్ ఇంజనీర్ రోల్ ఉంటుంది, డెవాప్స్ డెవలపర్ రోల్ కూడా ఉంటుంది. డెవాప్స్ ఇంజనీర్ రోల్ వచ్చేసరికి డెవాప్స్ని మేనేజ్ చేసే రోల్. అంటే ఈ టూల్స్ని కాన్ఫిగర్ చేసి, ఈ టూల్స్ కరెక్ట్గా ఇంటిగ్రేట్ చేసి అవి వర్క్ అయ్యే స్టేట్కి తీసుకొచ్చే రోల్ అది. కాన్ఫిగరేషన్ ఇష్యూస్ ట్రబుల్ షూట్ చేయడం, ఇంటిగ్రేషన్ ఇష్యూస్ ట్రబుల్ షూట్ చేయడం, యాక్సెస్ రిలేటెడ్ ఇష్యూస్ని ట్రబుల్ షూట్ చేయడం, ఆర్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అప్గ్రేడ్స్ వాటిని కరెక్ట్గా పుష్ చేయటం, అడిషనల్ కాన్ఫిగరేషన్స్ ఏమన్నా ఉంటే మేనేజ్ చేయటం, మొత్తం ఎన్విరాన్మెంట్ని మానిటరింగ్ చేయటం అజూర్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ. సో DevOps డెవలపర్కి వచ్చేసరికి డెఫినెట్లీ దే షుడ్ హ్యావ్ సమ్ కోడింగ్ నాలెడ్జ్. ఎయిదర్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ దే డెవలప్మెంట్లోను, బిల్డ్ యాక్టివిటీస్లోను, రిలీజ్ యాక్టివిటీస్లోను, టెస్టింగ్లోను వాటిలోను ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళకి కోడింగ్ నాలెడ్జ్ ఉంది. బట్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ DevOps ఇంజనీర్ రోల్, దట్స్ లైక్ యూ హ్యావ్ టు కాన్ఫిగర్ ఎవ్రీథింగ్. యూ హ్యావ్ టు మేక్ షూర్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ప్రాపర్లీ వెన్ యూ ఇంటిగ్రేట్ దెమ్ టుగెదర్. అది బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ దోస్ రోల్స్. సో మీరు చూస్ చేసుకున్న రోల్ని బట్టి కోడింగ్ అవసరమా లేదా అనేది తెలుస్తుంది. బట్ డౌన్ ద లైన్ ఒక 3 to 5 yearsలో ఇండస్ట్రీ ఈస్ కంప్లీట్లీ లైక్ మూవింగ్ ఫార్వర్డ్ టు ఆటోమేషన్.
రైట్? ఇప్పటికే చాలా టూల్స్ ఆటోమేట్ అయిపోతున్నాయి. చాలా కంపెనీస్‌లో ఆటోమేషన్‌ని అడాప్ట్ చేసుకుంటున్నారు. వన్ ఆర్ ది అదర్ వే. ఆటోమేషన్‌లో మనకి పైథాన్ లాంగ్వేజ్ బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే రూబీ లాంగ్వేజ్ బాగా హెల్ప్ అవుతుంది. ఎనీ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ దట్ యూ కెన్ అన్నిటికన్నా ఈజియెస్ట్ మై పాయింట్ ఆఫ్ వ్యూలో మై పర్సనల్ ఒపీనియన్ ప్రకారం పైథాన్ ఈస్ ద ఈజియెస్ట్ లాంగ్వేజ్. మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేయొచ్చు. వేరే వాళ్ళు పబ్లిష్ చేసిన పైథాన్ వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. తెలుగులో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి పైథాన్ మీద. సో, దాంతో పాటు ఆపరేటింగ్ సిస్టమ్ స్పెసిఫిక్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఏదైనా ఒక పవర్ షెల్ కానీ, లేకపోతే బాష్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఇప్పటికిప్పుడు నేర్చుకోవాలి అనే ఇంటెన్షన్ కాకుండా ఇప్పటి నుంచి నేర్చుకోవడం మొదలుపెడితే నెక్స్ట్ 3-4 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ తర్వాత డెఫినెట్‌లీ అది అవసరం ఉంటుంది. తర్వాత ఆటోమేషన్ టూల్స్ నాలెడ్జ్ లేకుండా మనం సర్వైవ్ అవ్వడం కష్టమైపోతుంది. సో, గెట్ స్టార్టెడ్ నౌ టుడే. లెర్నింగ్ వన్ ఆఫ్ దీస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వేరు, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ వేరు. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ వచ్చి ఆపరేటింగ్ సిస్టమ్ స్పెసిఫిక్ ఉంటాయి. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ తోటే పనిచేస్తాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వేరు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చి పైథాన్, జావా, డాట్‌నెట్, సి షార్ప్, గోలాంగ్ ఇవన్నీ కూడా. అవి డిఫరెంట్ యాస్పెక్ట్‌లో సెపరేట్ అప్లికేషన్‌ని రాయటానికి పనిచేస్తాయి అవి. రైట్. సో, రెగ్యులర్ డెవాప్స్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్ వుడ్ బి జెన్కిన్స్. సో, మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే అసలు జెన్కిన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. జస్ట్ బ్రీఫ్‌గా చూద్దాం. తర్వాత ఐల్ టాక్ అబౌట్ అజూర్ డెవాప్స్. లెట్ మీ స్విచ్ బ్యాక్ టు వన్ ఆఫ్ మై మెషిన్ వేర్ ఐ డౌన్లోడెడ్ దిస్ సాఫ్ట్‌వేర్ జెన్కిన్స్ అండ్ లెట్ మీ కాన్ఫిగర్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఓకే. సో, ఇన్‌స్టాల్ చేస్తున్నాను. జెన్కిన్స్ డౌన్లోడ్ చేసి పెట్టాను విండోస్ కోసం. జెన్కిన్స్ అనేది ఒక CI/CD టూల్. కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూయస్ డెలివరీ టూల్, ఓపెన్ సోర్స్ టూల్ ఇది. సో, దీనికి జావా ఈజ్ ఎ ప్రీ రిక్విజైట్. సో, ఇది ఇన్‌స్టాల్ చేసే ముందే జావా కూడా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. లేకపోతే ఇన్‌స్టాల్ కాదు. అండ్ ఐయామ్ జస్ట్ సెలెక్టింగ్ ఆల్ ది డిఫాల్ట్స్. ఇది మన జెన్కిన్స్ ఇన్‌స్టాలేషన్ వీడియో కాదు కాబట్టి ఐయామ్ జస్ట్ టేకింగ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ దెన్ లెట్ మీ ఇన్‌స్టాల్ దిస్. ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనకి ఎక్కడ ఛాలెంజింగ్ ఉంటుందో చెప్తాను నేను. సో, యుల్ గెట్ టు నో ద డిఫరెన్స్, కోర్ డిఫరెన్స్ బిట్వీన్ జెన్కిన్స్ అండ్ అజూర్ డెవాప్స్. సో, జెన్కిన్స్ ఇన్‌స్టాల్ అయింది. ఫస్ట్ టైం లాంచ్ చేసేటప్పుడు మన మెషిన్ ఐపీ అడ్రెస్ అండ్ పోర్ట్ నెంబర్ 8080 ఇస్తే ఆ జెన్కిన్ అప్లికేషన్ లాంచ్ అవుతుంది. ఫస్ట్ టైం లాంచ్ చేసినప్పుడు. అక్కడి నుంచి దాని కాన్ఫిగరేషన్ మొదలవుతుంది. లెట్ మీ షో దట్ టు యూ. సో, 192.168.0.107 ఈ మెషిన్ ఐపీ. ఇందులోనే జెన్కిన్స్ ఇన్‌స్టాల్ చేసాం కాబట్టి. అండ్ నౌ ఇట్ ఈస్ లైక్ గోయింగ్ టు క్వెరీ ద వెబ్ సర్వర్. అండ్ ఆఫ్టర్ ఎ మినిట్ ఆర్ 2 మనం జెన్కిన్స్ వెల్కమ్ పేజ్ చూస్తాం ఇక్కడ. సో, ప్లీజ్ వెయిట్ వైల్ జెన్కిన్స్ ఈస్ getting ready to work. Your browser will reload automatically when Jenkins is ready. ఓకే. సో, జెన్కిన్స్ స్టార్ట్ అయింది. ఫస్ట్ టైమ్ లాంచ్ చేసినప్పుడు ఇట్లా అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఒక లొకేషన్‌లో ఉంటుంది. దాన్ని మనం ఓపెన్ చేస్తే టెక్స్ట్ ఫైల్ తోటి, నోట్‌ప్యాడ్ తోటి అందులో ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఇనీషియల్ పాస్వర్డ్ అని. దాన్ని తీసుకొని ఇక్కడ మనం పేస్ట్ చేస్తే అది ఇన్‌స్టాలేషన్‌కి కంటిన్యూ అవుతుంది. సో, ఇన్‌స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్ ఆర్ సెలెక్ట్ ప్లగిన్స్ టు ఇన్‌స్టాల్. దిస్ ఈస్ వేర్ ద ఇంటిగ్రేషన్ పార్ట్స్ కమ్స్ ఇంటూ పిక్చర్. సో, యూజువల్‌గా ఒక CI/CD టూల్ కరెక్ట్‌గా పనిచేయాలంటే ఇందాక చూపించినట్టు ఇమేజ్‌లో అది ఒక గిట్ రిపోజిటరీ తోటి, ఒక ప్లానింగ్ సాఫ్ట్‌వేర్ తోటి, ఒక బిల్డ్ సాఫ్ట్‌వేర్ తోటి, టెస్టింగ్ టూల్స్ తోటి, అట్లనే డిప్లాయ్‌మెంట్ టూల్స్ తోటి అన్నిటితోటి పని చేయగలగాలి. అప్పుడే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ సాఫ్ట్‌వేర్ అవుతుంది. సో, ఇన్ దిస్ కేస్ మనకి ఆ టూల్స్‌ని ఇంటిగ్రేట్ చేయటానికి మనకి వాటిని ప్లగిన్స్ లాగా ఇచ్చారన్నమాట ఇక్కడ జెన్కిన్స్‌కొచ్చేసరికి. సో, ఇన్‌స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్ అంటే ఏవైతే పాపులర్‌గా వాడుతున్నారో ఆ గిట్ కానీ, లేకపోతే మావెన్ రిలేటెడ్ గానీ, గ్రేడిల్ గానీ ఇట్లాంటి టూల్స్ అన్నీ కూడా ప్లగిన్స్ లాగా ఇన్‌స్టాల్ అయిపోతాయి ఆన్ ద ఫస్ట్ రన్. సో, ఇక్కడ అది సెలెక్ట్ చేసుకున్నటువంటి టూల్స్ ఇదిగో గిట్ ఉంది ఇక్కడ. అలాగే గ్రేడిల్ ఉంది. మావెన్ కూడా ఉంటుంది. అండ్ మావెన్ కావాలంటే మనం మాన్యుయల్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. పైప్‌లైన్‌కి సంబంధించినటువంటి ప్లగిన్ ఇన్‌స్టాల్ అవుతుంది. సో, ఇట్స్ గోయింగ్ టు టేక్ సమ్ టైమ్. సో, ఐల్ పాజ్ ద వీడియో అండ్ కమ్ బ్యాక్ వన్స్ ద ఇన్‌స్టాలేషన్ ఈస్ కంప్లీటెడ్. ఆల్రైట్. సో, ఎక్స్‌టెన్షన్స్ ఇన్‌స్టాలేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో, ఫస్ట్ అడ్మిన్ యూజర్‌ని క్రియేట్ చేయమని అడుగుతుంది జెన్కిన్స్. సో, ఐయామ్ జస్ట్ గోయింగ్ టు క్రియేట్ వన్ యూజర్ హియర్.
సేవ్ అండ్ కంటిన్యూ. సో ఈ లొకేషన్ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఓకే, సేవ్ అండ్ ఫినిష్, స్టార్ట్ యూజింగ్ జెన్కిన్స్. సో సింపుల్గా జెన్కిన్స్ ఇన్స్టలేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. కానీ ఎక్కడ మనకి డిఫికల్టీ ఉంటుంది? మరి ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఈజీగా చేయగలిగాం మనం, బట్ వేర్ ఎగ్జాక్ట్లీ ద డిఫికల్టీ కమ్స్ ఇన్ అంటే మనం ఏవైతే ఇన్స్టలేషన్స్ చేసుకున్నాం ప్లగిన్స్ని, వాటికి ఇంటిగ్రేషన్, ఆ ప్లగిన్స్కి ఆ రెస్పెక్టివ్ టూల్స్ ఇంటిగ్రేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మేనేజ్ ప్లగిన్స్లో మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన ప్లగిన్స్ అన్నీ కనపడతాయి. అండ్ కావాలంటే అడిషనల్ ప్లగిన్స్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దేర్ ఆర్ లాట్ మెనీ ఆఫ్ ద ప్లగిన్స్ అవైలబుల్ ఫర్ జెన్కిన్. సో మ్యావెన్ ఇంటిగ్రేషన్ ఉంది ఇక్కడ. సో దేర్ ఆర్ సో మెనీ ఆఫ్ దెమ్. మనకి ఎలా కావాలంటే అలా మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో లెట్ మీ గో బ్యాక్ టు జెన్కిన్స్. ఇక్కడ హై అవైలబిలిటీ కూడా ఒక ఛాలెంజే. ఛాలెంజ్ ఇన్ ద సెన్స్, మనం కావాలంటే మల్టిపుల్ జెన్కిన్స్ స్లేవ్స్ని సెటప్ చేయొచ్చు. ఇది మాస్టర్ సర్వర్ అవుతుంది యూజువల్గా. ఏదైతే ఫస్ట్ సెటప్ చేస్తాం అది, దానికి మల్టిపుల్ స్లేవ్స్ని మనం సెటప్ చేయొచ్చు సిమిలర్ వే. సో జాబ్స్ని స్కెడ్యూల్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ జాబ్స్ అన్ని సర్వర్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతాయి అన్నమాట. సో ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఏది బిజీగా ఉంటే దానిపైన స్కెడ్యూల్ చేయకుండా కొంచెం ఐడియల్గా ఉన్నటువంటి సర్వర్ మీద స్కెడ్యూల్ చేస్తుంది జాబ్ని. హై అవైలబిలిటీ అనేది మనకి ఇక్కడ అవకాశం ఉంటుంది మన ఎన్విరాన్మెంట్కి. అసలు జాబ్ అంటే ఏంటి? డెవాప్స్లో ఒక పైప్ లైన్ జాబ్ అంటే ఏంటి అంటే, నా ఉద్దేశంలో అది ఒక టాస్క్ సీక్వెన్స్. అంటే ఏదైతే మనం వర్క్ని ఆటోమేట్ చేయాలనుకుంటున్నామో దాన్ని స్టెప్స్ కింద డివైడ్ చేసుకుని ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళడమే పైప్ లైన్ అనమాట. సో ఆ టాస్క్ సీక్వెన్స్నే సింపుల్గా పైప్ లైన్ అనే టెక్నికల్ టర్మ్ వాడుతున్నారు. ఒక్కొక్క టాస్క్ కాన్ఫిగర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో లెట్స్ సే జెన్కిన్స్ ప్రాజెక్ట్ 01 ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ అంటున్నాం. ఫ్రీ స్టైల్ ఇవన్నీ జెన్కిన్స్ రిలేటెడ్ స్టఫ్, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ హౌ ద ఇంటిగ్రేషన్ వర్క్స్ యాక్చువల్లీ. సో ఓకే అన్నప్పుడు ఏ సింపుల్ ప్రాజెక్ట్ ఇస్ గెటింగ్ క్రియేటెడ్. దీని లోపల మనకి లాడ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అగైన్ ప్రాజెక్ట్ లోడ్ అయిన తర్వాత అంటే గిట్ హబ్కి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, తర్వాత ఏ విధంగా పైప్ లైన్ ట్రిగ్గర్ అవ్వాలి, ఆన్ వాట్ బేసిస్ పైప్ లైన్ ట్రిగ్గర్ అవ్వాలి, ఇవన్నీ కూడా. సో ఇక్కడ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటే గిట్ రిపాజిటరీ, గిట్ హబ్ కానీ బిట్ బకెట్ కానీ ఎనీ అదర్ గిట్ రిపాజిటరీకి సెటప్ చేయడానికి దానికి కావాల్సిన క్రెడెన్షియల్స్. కానీ పైప్ లైన్ ఎలా ట్రిగ్గర్ అవ్వాలనే దానికి ఇక్కడ కొంచెం కాంప్లెక్సిటీ ఉంటుంది. యూజువల్గా ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్ జరుగుతుందంటే కోడ్ అంతా రాసిన తర్వాత దాన్ని బిల్డ్ చేస్తారు. బిల్డ్ చేసిన తర్వాత దాన్ని ఒక ఎన్విరాన్మెంట్లోకి డిప్లాయ్ చేస్తారు. తర్వాత టెస్టింగ్ నడుస్తుంది. థరో టెస్టింగ్లో బగ్స్ వస్తాయి. బగ్స్ని మళ్ళీ ఫిక్స్ చేసి మళ్ళీ బిల్డ్ చేస్తారు, మళ్ళీ రిలీజ్ చేస్తారు. సో రకరకాల ఇటరేషన్స్, మల్టిపుల్ ఇటరేషన్స్ రన్ అవుతాయి అనమాట ఒక పర్టికులర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ జరగాలంటే. మరి ఇటరేషన్స్ అన్ని మాన్యువల్గా చేస్తున్నాం ఇప్పటిదాకా. కోడ్ రాయటం దగ్గర నుంచి కోడ్ని ఒక రిపాజిటరీలోకి, సెంట్రల్ రిపాజిటరీలోకి అప్లోడ్ చేయటం, అక్కడి నుంచి దాన్ని బిల్డ్ చేయటం, తర్వాత ఒక ఎన్విరాన్మెంట్లోకి డిప్లాయ్ చేయటం, ఇవన్నీ కూడా మాన్యువల్ ప్రాసెస్ కింద ఉంది. ఇప్పుడు ఏమైంది అంటే డెవలపర్ ఎప్పుడైతే కోడ్ మోడిఫికేషన్స్ చేస్తారో ఆ కోడ్ని సోర్స్ కోడ్ రిపాజిటరీ, సెంట్రలైజ్డ్ సోర్స్ కోడ్ రిపాజిటరీ లైక్ గిట్ హబ్ కానీ లేకపోతే బిట్ బకెట్ కానీ సబ్వర్షన్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ గిట్ రిపాజిటరీకి వాళ్ళు పుష్ చేసినప్పుడు, పుష్ చేశారు అంటే దాని అర్థం ఏంటి? అప్లోడ్ చేశారు అని అర్థం సింపుల్ టర్మ్స్లో. అప్లోడ్ చేయగానే ఆ మోడిఫికేషన్స్ జరిగిన కోడ్ ఇమీడియట్గా బిల్డ్ అవ్వాలి, ఇమీడియట్గా డిప్లాయ్ అవ్వాలి. సో దట్ ఏమేం చేంజెస్ చేశారో ఇన్స్టెంట్గా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదంతా మాన్యువల్గా చేసేటటువంటి ప్రాసెస్ ఇన్నాళ్ళు. బట్ ఈ పైప్ లైన్ టూల్స్, అజూర్ డెవాప్స్ టూల్స్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ టూల్స్ వచ్చాక ఎప్పుడైతే కోడ్ చెక్ ఇన్ అవుతుందో, కోడ్ అప్లోడ్ అవుతుందో ఆ పర్టికులర్ మూమెంటే ట్రిగ్గర్ కింద వర్క్ అవుతూ ఈ పైప్ లైన్ని ట్రిగ్గర్ చేస్తుంది. పైప్ లైన్ అంటే టాస్క్ సీక్వెన్స్. సో బిల్డ్ టాస్క్ జరగాలి, రిలీజ్ టాస్క్ జరగాలి, టెస్టింగ్ యాక్టివిటీ జరగాలి, ఇవన్నీ ఆటోమేట్ అయిపోతాయి అన్నమాట. అంటే కోడ్ మోడిఫికేషన్ జరగడమే నెక్స్ట్ జరగాల్సిన టాస్క్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవ్వాలి. మాన్యువల్గా చేసిన టాస్క్స్ అన్ని ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. నెక్స్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో ఏమేమి మోడిఫికేషన్స్ అయితే చేశారో అవి లైవ్లో కనపడాలి, ఒక వెబ్ అప్లికేషన్లోనో మొబైల్ అప్లికేషన్లో. సో అందుకని ఈ ప్రాసెస్ని ఏమంటారు? ఫాస్ట్గా జరిగిపోతుంది ప్యారలల్గా. సో ఎజైల్ ప్రాసెస్ అంటారు దీన్ని.
ఎజైల్ మెథడాలజీ అంటారనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకి జెన్కిన్స్లో ఈ ఇంటిగ్రేషన్ లైక్ సోర్స్ కోడ్ రిపోజిటరీ యూఆర్ఎల్ ఇవ్వాలి, github.com/repository name/repo.git అని ఒక యూఆర్ఎల్ ఇస్తే దానికి కావాల్సిన క్రెడెన్షియల్స్ జెన్కిన్స్లోకి యాడ్ చేస్తే జెన్కిన్స్ గిట్హబ్ కనెక్ట్ అవుతుంది. అక్కడ జరిగే మోడిఫికేషన్స్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి జెన్కిన్స్కి. కానీ జెన్కిన్స్కి గిట్హబ్ మీద ఓనర్షిప్ లేదు, ఎందుకంటే అదొక ప్రోడక్ట్, ఇదొక ప్రోడక్ట్. సో ప్రతిసారి ఆ మోడిఫికేషన్స్ జరిగినప్పుడల్లా పైప్ లైన్ ట్రిగ్గర్ అవ్వాలి, అది రిక్వైర్మెంట్. అలా ట్రిగ్గర్ అవ్వడానికి మనకి ఇక్కడ బిల్డ్ ట్రిగ్గర్స్ అని కపుల్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చారు. స్కెడ్యూల్ ప్రకారం ట్రిగ్గర్ అవ్వడానికి ఆర్ గిట్హబ్లో జరిగే మోడిఫికేషన్స్ని పోలింగ్ చేస్తూ ట్రిగ్గర్ అవ్వడానికి రకరకాల ఆప్షన్స్ ఇచ్చారు. ప్రతి దానికి డాక్యుమెంటేషన్ ఉంటుంది మనకి ఇక్కడ, ఎసెన్షియల్ డాక్యుమెంటేషన్. సో కాకపోతే ప్రాబ్లం ఏంటి, ఈ ఇంటిగ్రేషన్ పార్ట్ ప్రాబ్లం, బికాస్ దీస్ టూ ప్రోడక్ట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ వెండర్స్, నాట్ ఫ్రమ్ ఏ సింగిల్ వెండర్. అక్కడ మనకి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇంటిగ్రేషన్. వన్స్ వి ఇంటిగ్రేట్ ప్రాపర్లీ, తర్వాత ఇంకా మనకి ప్రాబ్లమ్స్ ఉండవు, పైప్ లైన్స్ రన్ అవుతూ ఉంటాయి అట్లా ఆటోమేటిక్గా. ఒక్కొక్కసారి ఆ సాఫ్ట్వేర్స్ అప్గ్రేడ్ చేయాల్సి వచ్చినప్పుడు, లేటెస్ట్ వెర్షన్స్కి జెన్కిన్స్ అప్గ్రేడ్ చేసి గిట్హబ్కి సంబంధించిన టూల్స్ అప్గ్రేడ్ చేసినప్పుడు మళ్ళీ కంపాటబిలిటీ మిస్ మ్యాచ్ అవ్వడం, అక్కడ మళ్ళీ ప్రాబ్లమ్స్ రావడం, మళ్ళీ ఇంటిగ్రేషన్ చేసుకోవడం, అంటే ఇదంతా కూడా ఒక రిపిటేటివ్ యాక్టివిటీ. ఎప్పుడు ఏది అప్గ్రేడ్ అవుతుందో లేకపోతే ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు. బికాస్ దీస్ టూ ప్రోడక్ట్స్ ఆర్ ఎనీ అదర్ ప్రోడక్ట్స్ ఇన్ దిస్ రెగ్యులర్ డెవాప్స్ టూల్ సెట్ ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ వెండర్స్. వేరే వేరే వెండర్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఆ వెండర్స్ ఇచ్చిన సపోర్ట్ ప్రకారమే ఒక టూల్ ఇంకొక టూల్తో పనిచేయడం జరుగుతుంది. అంటే కొంచెం కాంప్లెక్సిటీ ఉంది ఇక్కడ. బట్ వన్స్ అది కరెక్ట్గా మనం కాన్ఫిగర్ చేసిన తర్వాత చాలా టైం సేవ్ అవుతుంది, ఎందుకంటే ప్రతిసారి మాన్యువల్గా చేసే యాక్టివిటీ ఈసారి ఆటోమేట్ అవుతుంది కాబట్టి ఆ టాస్క్ సీక్వెన్స్ అన్నీ కూడా మనకి ఈజీగా ఎగ్జిక్యూట్ అయిపోవడం జరుగుతుంది. ఇది రెగ్యులర్ డెవాప్స్లో ఇలా ఉంటుంది అనమాట. ఇది జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ మాత్రమే, ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ జెన్కిన్స్. జెన్కిన్స్ మనం ఒక CI/CD టూల్ కింద ఎగ్జాంపుల్ కింద తీసుకుంటాం, బట్ అది ఇలాంటి ఎన్నో టూల్స్తో ఇంటిగ్రేట్ అవుతుంది యూజింగ్ దోస్ ప్లగ్ఇన్స్ అనమాట. ఇది రెగ్యులర్ డెవాప్స్. మరి అజూర్ డెవాప్స్ ఎలా ఉంటుంది? వాట్ ఈస్ అజూర్ డెవాప్స్? అజూర్ డెవాప్స్ ఈ ఛాలెంజెస్ అన్నిటిని అడ్రస్ చేస్తూ వచ్చింది. సో అజూర్ డెవాప్స్లో 5 టూల్స్ మాత్రమే ఉంటాయి. అవి బోర్డ్స్, రెపోస్, పైప్ లైన్స్, టెస్ట్ ప్లాన్స్ అండ్ ఆర్టిఫాక్ట్స్. ఇంతకుముందు చూపించిన టూల్ సెట్ ఏదైతే ఉందో, ఈ టూల్ సెట్ ఇవన్నీ నేటివ్గా అజూర్ డెవాప్స్ ప్లాట్ఫామ్లోకి ప్రీ ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటాయి, అంటే ముందే ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటాయి. మనం జస్ట్ వాటిని కరెక్ట్గా కాన్ఫిగర్ చేసుకుని వాడుకోవడమే. అంటే సీమ్లెస్ ఇంటిగ్రేషన్, ఈజియెస్ట్ ఇంటిగ్రేషన్ అజూర్ డెవాప్స్లో. అలాగే మనం హై అవైలబిలిటీ గురించి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ గురించి కానీ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజ్డ్ బై అజూర్. అంటే ఈ అజూర్ డెవాప్స్ అనేటటువంటి ఈ మెయిన్ టూల్ రన్ అవ్వడానికి బ్యాక్గ్రౌండ్లో నడుస్తున్నటువంటి సర్వర్స్ కానీ వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనకి రెస్పాన్సిబిలిటీ లేదు, ఉండదు. అది జెన్కిన్స్లో మనం స్లేవ్ సర్వర్స్ని యాడ్ చేసుకోవాలి, హై అవైలబిలిటీ మనమే ప్లాన్ చేసుకోవాలి. బట్ ఆ హెడేక్ అంతా అజూర్ వాళ్ళది ఇక్కడ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద టూల్స్ ఇంటిగ్రేషన్, నేటివ్గా అన్ని టూల్స్ వాళ్ళవే కాబట్టి టైట్లీ ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఇక్కడ అజూర్ రెపోస్ అనేది గిట్కి సంబంధించినటువంటి టూల్, సోర్స్ కోడ్ రిపాజిటరీ. మైక్రోసాఫ్ట్ గిట్హబ్ని ఎక్వైర్ చేసింది కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, అండ్ దే నేమ్డ్ ఇట్ యాజ్ అజూర్ రెపోస్ ఇన్ అజూర్ డెవాప్స్ అనమాట. ఇప్పుడు మనం అజూర్ డెవాప్స్ని చూద్దాం ఎలా ఉంటుంది అనేది. దెన్ వీ టేక్ ఎ లుక్ ఎట్ ఎ డిఫరెంట్ సినారియో. సో అజూర్ డెవాప్స్కి మనం వెళ్ళాలి అంటే కనుక మనం ఏం చేయాలి అంటే, బేసిక్గా dev.azure.com ఈజ్ ద URL. dev.azure.comకి వెళ్ళిన తర్వాత స్టార్ట్ ఫర్ ఫ్రీ. సో ఫ్రీగా మీరే అకౌంట్ క్రియేట్ చేసుకుని సైన్ అప్ చేయొచ్చు. సో ఐమ్ జస్ట్ యూజింగ్ ఎ శాంపుల్ ఈమెయిల్ ఐడి హియర్. నాకు ఆల్రెడీ ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను, సో అందుకని నేను లాగిన్ అవుతున్నాను. మీరు ఫస్ట్ టైం యూజర్ కాబట్టి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ప్రాబబ్లీ మీరు ఫస్ట్ టైం అయితే. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంది నాకు, సో నన్ను ఇంకొక వేరే అథెంటికేషన్ కూడా అడుగుతుంది. సో ఫస్ట్ టైం ఇలాగ లాగిన్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఏం అడుగుతుంది అంటే,
ఫస్ట్ మీరు ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకోండి, డెవాప్స్ ఆర్గనైజేషన్. అండ్ ఏ లొకేషన్ నుంచి వర్క్ చేస్తున్నాం మనం ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ, ఇండియా ఫర్ ఎగ్జాంపుల్. అండ్ దెన్ కంటిన్యూ. ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసరికి యూ కెన్ గివ్ ఎ నేమ్ లైక్ నెక్స్టాప్స్ అజ్యూర్ డెవాప్స్ ఆర్గ్ 01. ఇంత లెంగ్తీ నేమ్స్ అక్కర్లేదు, ఐమ్ జస్ట్ గివింగ్ యాజ్ ఎ సింపుల్ thing. So DPSY 4NXJ taking you to your Azure DevOps organization, ఫస్ట్ ఆర్గనైజేషన్ ఇది. ఇక్కడ హైరార్కీ ఎలా ఉంటుందంటే ఒక లాజికల్ ఆర్గనైజేషన్, దాంట్లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ కింద ఆ ప్రాజెక్ట్స్ పనిచేసే టీమ్ మెంబర్స్ ఉంటారనమాట, అలా ఉంటుంది హైరార్కీ. సో ఎప్పుడైతే ఆర్గనైజేషన్ సెటప్ చేస్తామో ఫస్ట్ ప్రాజెక్ట్ సెటప్ చేయమని అడుగుతుంది, నెక్స్ట్ లెవెల్ అదే కదా హైరార్కీలో. సో ఇక్కడ మనం ఏడి ప్రాజెక్ట్ 01 అందాం. అండ్ పబ్లిక్ ప్రాజెక్ట్ అంటే ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్, ప్రైవేట్ ప్రాజెక్ట్ అంటే కమర్షియల్ ప్రాజెక్ట్. సో లెట్స్ గో విత్ పబ్లిక్ ప్రాజెక్ట్. ఇక్కడ కొన్ని ఫ్రీ లిమిట్స్ ఉంటాయి, డోంట్ నీడ్ టు గివ్ ఎనీ క్రెడిట్ కార్డ్ ఆర్ ఎనీథింగ్ యాజ్ సచ్. బట్ మీరు ఫస్ట్ టైం ఒకవేళ చూద్దాం అనుకుంటే కనుక యూ కెన్ సైన్ అప్ అండ్ లాగిన్ ఫర్ ఫ్రీ. దెన్ ఈ టూల్స్కి కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఆ లిమిట్స్ మాత్రం మనం నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ దోస్ లిమిట్స్ అనేది. సో లిమిట్స్ బిల్లింగ్కి వెళ్తే తెలుస్తాయి, ఆర్గనైజేషన్ సెట్టింగ్స్లో బిల్లింగ్కి వెళ్తే తెలుస్తాయి ఏమేమి లిమిట్స్ ఉంటాయని. ఆర్టిఫాక్ట్స్ ఏమో 2 GB స్టోరేజ్ ఇస్తారు, టెస్ట్ ప్లాన్స్ బై డిఫాల్ట్ ఎనేబుల్ అయి ఉండవు, పైప్ లైన్స్ ఉంటాయి అండ్ రిపోర్ట్స్ ఉంటాయి యాజ్ యూజువల్గా. పబ్లిక్ ప్రాజెక్ట్స్ అయితే ఒకలాగా ఉంటుంది బిల్లింగ్, ప్రైవేట్ ప్రాజెక్ట్స్ అయితే ఇంకోలాగా ఉంటుంది. సో అప్కమింగ్ వీడియోస్లో నేను కొంచెం ఇన్ఫర్మేషన్ని పబ్లిష్ చేస్తాను రిలేటెడ్ టు ఫ్యూ ప్రాజెక్ట్స్. సో అక్కడ మీకు తెలుస్తుంది ఎలా చేయాలని. సో బై డిఫాల్ట్ మనం సైన్ అప్ అయినప్పుడు టెస్ట్ ప్లాన్స్ ఉండదు, అది కూడా మీరు ఫ్రీ ట్రయల్ స్టార్ట్ చేసుకోవచ్చు అవసరం అయితే. అండ్ 2 GB ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. అండ్ వాళ్ళు ఇచ్చేటటువంటి పైప్ లైన్ ఏజెంట్ 1800 minutes ఫ్రీ వస్తుంది. బట్ దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ప్యారలల్ జాబ్స్ అవి సెట్ చేసుకోవాల్సిన లిమిటేషన్స్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం, దీనికి కావాల్సిన టూల్స్ ఇవే. బోర్డ్స్ అంటే మీ జీరాకి ఆల్టర్నేటివ్ ఆర్ సర్వీస్ నౌకి ఆల్టర్నేటివ్. ఇక్కడ అంతా వర్క్ అంతా ట్రాక్ అవుతుంది అనమాట. ఇక్కడ టికెట్స్ క్రియేట్ చేయొచ్చు మనం, వర్క్ టికెట్స్, రెగ్యులర్ వర్క్ యాక్టివిటీస్ టికెట్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ తర్వాత వాటికి సంబంధించిన మొత్తం మేనేజ్మెంట్ అంతా, షెడ్యూలింగ్, డెలివరీ, మేనేజ్మెంట్, ట్రాకింగ్, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ బోర్డ్స్. ఈ బోర్డ్స్లో ఏ టికెట్స్ అయితే ఎవరికైతే అసైన్ చేసామో వాళ్ళు చేసే పని అంతా కూడా వాళ్ళు పైప్ లైన్ మీద పనిచేస్తే ఆ అప్డేట్స్ టికెట్లో అప్డేట్ అయిపోతాయి, వాళ్ళు రిపోర్ట్స్ మీద పనిచేస్తే ఆ అప్డేట్స్ టికెట్స్కి అప్డేట్ అవుతాయి. సో ఎందుకంటే నేటివ్గా ఇంటిగ్రేట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి. రిపోర్ట్స్ అనేది గిట్కి ఆల్టర్నేటివ్, పైప్ లైన్స్ అనేది మెయిన్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద అజ్యూర్ డెవాప్స్. ఇందాక మనం జెన్కిన్స్లో చూసినప్పుడు ఎలా అయితే స్టెప్ బై స్టెప్ పైప్ లైన్ క్రియేట్ చేయడానికి ట్రై చేసామో, అలాగే ఇక్కడ అజ్యూర్ పైప్ లైన్స్ వచ్చేసరికి వెన్ యూ క్రియేట్ ఫస్ట్ పైప్ లైన్, ఇక్కడ 2 రకాల విధంగా మనం క్రియేట్ చేయొచ్చు. ఐ గో విత్ క్లాసిక్ ఎడిటర్ ఫర్ దిస్ ఎగ్జాంపుల్, ఎందుకంటే మీకు చూపించడానికి. సో క్లాసిక్ ఎడిటర్ అండ్ రిపోజిటరీ కంటిన్యూ. సో an empty job I'm going to create. సో ఇక్కడ మనకు కనిపించే టూల్స్ ఇవి. అక్కడ మనం ప్లగిన్స్ కింద ఇన్స్టాల్ చేసుకున్నాం, ఇక్కడ ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్ అయి వస్తున్నాయి. మావెన్ టూల్, డాకర్ టూల్స్, ఆండ్రాయిడ్ టూల్స్, అండ్ అదర్ టూల్స్ అన్నీ కూడా. గ్రేడెల్, జెన్కిన్స్ కూడా ఇంటిగ్రేషన్ ఉంది ఇక్కడ కావాలంటే. అంటే అజ్యూర్ పైప్ లైన్స్ కాకుండా జెన్కిన్స్ జాబ్ని మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అజ్యూర్ డెవాప్స్ సపోర్ట్స్ మెజారిటీ ఆఫ్ ద లాంగ్వేజెస్. సో యాజ్ అన్ అజ్యూర్ డెవాప్స్ ఇంజనీర్ జాయిన్ అయితే ఈ పైప్ లైన్స్ ఎలా క్రియేట్ చేయాలి, రిపోర్ట్స్ ఎలా కాన్ఫిగర్ చేయాలి, యాక్సెస్ ఎలా ఇవ్వాలి ప్రాజెక్ట్స్కి, అండ్ అదర్ థింగ్స్, ఆర్టిఫాక్ట్స్ని ఎలా పబ్లిష్ చేయాలి, ఈ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. దీనికి మీకు కావాల్సింది ఏంటి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలి, బ్రీఫ్ అండర్స్టాండింగ్. దానికి చాలా ఆర్టికల్స్, చాలా వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ. అండ్ ఈ వీడియో కూడా నేను, దీనిపైన కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, కానీ చాలా మంది నన్ను అడుగుతున్నారు, అందుకని నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని, మేబీ డిఫరెంట్ ప్రెజెంటేషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇందులో చెప్పినవన్నీ కూడా నా పర్సనల్ ఒపీనియన్స్. నాకున్నటువంటి 14 years ఎక్స్పీరియన్స్లో నేను చూసిన స్టఫ్ నుంచి, నేను నేర్చుకున్న వాటి నుంచి మీకు ఆ నాలెడ్జ్ని మీకు ఇస్తున్నాను. మేబీ 1-2 పాయింట్స్ మీ మిస్టేక్స్ ఉండొచ్చు, మీ కొలైడ్ విత్ అదర్స్, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ మై ఓన్ ఒపీనియన్. Okay, so any questions you can comment, you can write your comments in the comment section.
సో ఇవన్నీ టూల్స్, ఇవన్నీ ప్రీ ఇంటిగ్రేట్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మావెన్ మనం వాడాలి అనుకుంటే ఆర్ యాంట్ కానీ ఏదైనా వాడాలనుకుంటే వి జస్ట్ నీడ్ టు యూజ్ దట్ మావెన్ ప్రీ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్. ఇక్కడ ఇదిగో మావెన్ యాడ్ అని చెప్పి మావెన్ యాడ్ చేస్తాం, మావెన్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్ చేసుకుంటాం. ఇలా మల్టిపుల్ టాస్క్స్ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాం. దట్ బికమ్స్ పైప్ లైన్ ఎండ్ ఆఫ్ ద డే. ఈ పైప్ లైన్ ఏం చేస్తుంది? రెగ్యులర్గా జెన్కిన్స్లో చేసే పనే చేస్తుంది. కోడ్ చెక్ ఇన్ అవగానే రెపోస్లోకి కోడ్ అప్లోడ్ అవ్వగానే ఇమీడియట్గా ట్రిగర్ చేసేస్తుంది. ఎందుకంటే ఇక్కడ రెపోస్ అనేది కూడా సేమ్ ప్లాట్ఫామ్లో ఉంది, దీనిపైన మానిటరింగ్ కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి పైప్ లైన్ ఆటోమేటిక్గా ట్రిగర్ అవుతుంది. దెర్ ఈస్ నో అడిషనల్ ఇంటిగ్రేషన్ దట్ వీ నీడ్ టు డూ హియర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ ఆల్రెడీ. సో ఇలా మనకి అజూర్ డెవాప్స్ అనేది కొంచెం సీమ్లెస్గా వర్క్ చేయడానికి, ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలా అని చెప్పి జెన్కిన్స్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ టూల్. జెన్కిన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్స్, టాప్ లెవెల్ టూల్ అది. కాకపోతే కొంచెం మనకి ఎక్కువ ఓవర్ హెడ్ ఎక్కువ ఉంటుంది వర్క్ చేసేటప్పుడు, కాన్ఫిగరేషన్ పర్స్పెక్టివ్లో కానీ, ట్రబుల్ షూటింగ్. ఓపెన్ సోర్స్ టూల్ కాబట్టి మనకి సపోర్ట్ దొరకపోవచ్చు, కమ్యూనిటీ బేస్డ్ సపోర్ట్ ఉంటుంది, అనుకున్న వెంటనే సపోర్ట్ దొరకపోవచ్చు. బట్ అజూర్ డెవాప్స్ వచ్చేసరికి ఇట్స్ కమర్షియల్ టూల్ కాబట్టి మనకి నెసెసరీ సపోర్ట్ దొరుకుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే డెవాప్స్ టూల్స్ అనేవి ఓన్లీ డెవలప్మెంట్ ఆపరేషన్స్కి మాత్రమే ఉపయోగించే టూల్స్ కాదు. మీరు దీంతో చేయగలిగింది ఏదైనా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్మెంట్స్ చేయొచ్చు ఆటోమేటిక్గా. సో అప్కమింగ్ వీడియోలో నేను ఒక అజూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆటోమేటిక్గా ఎలా బిల్డ్ చేస్తాం అజూర్ డెవాప్స్తో అనే వీడియోని పబ్లిష్ చేస్తాం నెక్స్ట్ వీక్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. And that's all for today. That's all for this video. I hope this is useful for everyone. ఏదన్నా నేను చెప్పిన విషయాల్లో కనుక if there is any mistake, just forgive me and you can write your comments in the comment section. Thank you so much guys for watching this video. I hope this is informative for everybody. Thanks again.